హాయ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్కు పప్స్ పెట్టుకుందాం. అంటే బుగ్గలు, చేతులకు బుగ్గలు ఇలా భుజం పైన వస్తాయి చూడండి, అలా పప్స్ పెట్టుకుందాం. ఇప్పుడు వన్ సైడు ఇలా ఫోల్డ్ వేయాలి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు టక్స్ పెడతాం చూడండి, ఆ టక్స్ వరకు వన్ సైడు ఇలా ఫోల్డ్ వేయాలి. ఇలా నీట్గా స్లోగా అనుకుంటా ఇలా ఫోల్డ్ వేయాలి. వన్ సైడ్ టక్స్ వరకు ఫోల్డ్ వేయాలి. మీకు దారం తీసి చూపించుతున్నా. ఇలా వన్ సైడ్ టక్స్ వరకు వన్ సైడు అటు సైడ్ ఫోల్డ్ వేయాలి. ఇప్పుడు టక్స్ నుండి ఇటు మన సైడ్ ఫోల్డ్ వేసుకోవాలి. మొత్తం పప్స్ అన్నీ ఇట్లా ఒకటే సైడ్ వన్ సైడ్ ఫోల్డ్ వేయద్దు. వన్ సైడ్ ఫోల్డ్ వేస్తే అవి మంచిగా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా నిలబడ్డట్టు రావు, బుగ్గలు ఇలా పడిపోయినట్లు వస్తాయి. అందుకే వన్ సైడ్ ఫోల్డ్ వేయద్దు. అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి ఫోల్డ్ వేస్తే స్ట్రైట్గా మంచిగా నిలబడతాయి. లేకపోతే పప్స్ ఇట్లా పడిపోయినట్టు, అసలు లైన్స్కి పప్స్ పెట్టినట్లు కనిపించాయి. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ మలిపితే ఇలా మలిపితే ఇలా మంచిగా వస్తాయి. ఇలా వస్తాయి. ఇలా స్ట్రైట్గా నిలబడ్డట్లు ఇలా సూపర్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా పెట్టండి పప్స్ పెడితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.